స్వతంత్ర అభ్యర్థిగా ప్రవేశించి తర్వాత జనసేన అభ్యర్థిగా మారి స్థానిక సమస్యలే అజెండాగా ముందుకు పోతున్నాడు పుంగనూరు జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. నియోజకవర్గంలో 6 నెలలుగా పర్యటిస్తూ ప్రధానంగా నియోజకవర్గం సమస్యలపై అధ్యయనం చేసి వాటిని పరిష్కరిస్తానంటున్న యాదవ్తో మా కరెస్పాండెంట్ దామోదర్ ఫేస్ టు ఫేస్. పుంగనూరు నియోజకవర్గం ఇప్పటి వరకు 2 బలమైన రాజకీయ కుటుంబాలకు మాత్రమే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు సామాన్యుడు తాను కూడా బరిలో ఉంటానంటూ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఆ బలమైన రాజకీయ కుటుంబాలను ఢీకొనడానికి సిద్ధమయ్యాడు. అతనే బి రామచంద్ర యాదవ్. ప్రథమంగా స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత జనసేన అధినేత పిలుపు మేరకు జనసేన అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా జిల్లా నుంచి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఇతను ఎంపికయ్యాడు. ప్రస్తుతం రామచంద్ర యాదవ్ నియోజకవర్గంలో విస్తృతంగా గత 3 నెలల కాలం నుంచి పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎందుకు మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, ముఖ్యంగా బలమైన 2 రాజకీయ పక్షాలు కుటుంబాలు ఉన్న చోట మీరు ఎందుకు బరిలో దిగాలనుకున్నారు? రాజకీయంగా నిర్ణయం తీసుకోవడానికి కారణము పుంగనూరు నియోజకవర్గము ఈరోజు చిత్తూరు జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది. గత 20-30 సంవత్సరాలకు ముందు పుంగనూరు నియోజకవర్గం ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడి ఉంది. ఈరోజు చదువుకోవడానికి ఒక మంచి కాలేజీలు లేవు, వైద్య రంగంలో ఒక మంచి హాస్పిటల్ లేదు. ఈరోజు 3,50,000 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు. అలాగే రోడ్ల సౌకర్యం తీసుకుంటే సుమారు 750 గ్రామాలకి ఈరోజు రోడ్ల సౌకర్యం లేదు, 950 గ్రామాలకి ఈరోజు మంచినీటి సౌకర్యం లేదు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ డిపో ఈరోజు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ డిపో లేని నియోజకవర్గం కూడా పుంగనూరు నియోజకవర్గము. అలాగే గత 15-20 సంవత్సరాల నుండి యువతకు ఉపాధి ఉద్యోగాలకు సంబంధించి కనీసం ఒక్క ఫ్యాక్టరీ ఒక్క కంపెనీ కూడా రాని నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గమే. దీనికి అంతటికీ కారణం ఏమంటే ఇక్కడ వస్తున్న రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు పూర్తిగా తన సొంత లాభాలకి వ్యాపారాలకి సమయం కేటాయిస్తూ పదవులు అనుభవిస్తూ పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి పైన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ పుంగనూరు అభివృద్ధి కోసం ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడము, దీనికోసం ప్రయత్నం చేయకపోవడము, దీనికోసం కృషి చేయకపోవడం. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పుంగనూరు నియోజకవర్గం వలసలకు మారుపేరుగా మారుతుంది. పుంగనూరు ప్రాంతంలో ఇప్పటికే 100కి 40 నుండి 45 మంది వలసలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక, చదువుకునే అవకాశం లేక, ఇక్కడ ఫెసిలిటీస్ లేక నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గ్రామాల్లో తీసుకుంటే చాలా గ్రామాల్లో కనీసం తాగడానికి నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న నాయకులు, పార్టీలు, గత 20-30 సంవత్సరాల నుండి ఉన్న నాయకులు, పార్టీలు కేవలం తన సొంత లాభాలను చూసుకొని, వ్యాపారాలను చూసుకొని పదవులు అనుభవిస్తున్నారు తప్ప పుంగనూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఇంకా మీదట చేస్తారనే నమ్మకం ప్రజలకు పోయింది పూర్తిగా. సో ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, పుంగనూరులో అన్ని రకాల డెవలప్మెంట్ కావాలి, పుంగనూరు నియోజకవర్గంలో కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి, ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, యువత ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేయాలి అనే ఉద్దేశంతో నేను రాజకీయంగా నిర్ణయం తీసుకొని ప్రజల ముందుకు రావడం జరిగింది. ఒకవైపు పెద్దిరెడ్డి ఉన్నాడు, బలమైన నాయకుడు, అంటే వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర స్థాయి నాయకుడు, ముఖ్యంగా అతనే ఒక జిల్లాలో మొత్తం శాసిస్తున్న నాయకుడు. మరోవైపు అమర్నాథ్ రెడ్డి మరదలు. అంటే ఈ 2 బలమైన రాజకీయ కుటుంబాలను మీరు ఎలా ఢీకొనబోతున్నారు? మీరు అంటున్న బలమైన నాయకులు ఎవరైతే అంటున్నారో, బలం అనేది ప్రజానాయకుడికి బలము ప్రజలకు మంచి చేసే దాంట్లో చూపించాలి. ఈరోజు పుంగనూరుకు ఒక మంచి టెక్నికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో తీసుకొస్తే అప్పుడు బలమైన నాయకుడు అనుకోవచ్చు. లేదా ఒక మంచి హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్, ఒక ఏరియా హాస్పిటల్ తీసుకురాగలిగినప్పుడు మంచి బలమైన నాయకుడు అనుకోవచ్చు. లేదా ఈ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసి, రూరల్ డెవలప్మెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ పల్లెల్లో ఉన్న సమస్యలు తీర్చినప్పుడు బలమైన నాయకులు అనుకోవచ్చు. ఈరోజు 1150 గ్రామాల్లో 950 గ్రామాలకు నీటి సమస్య ఉంది, ఈ సమస్యలు తీర్చినప్పుడు బలమైన నాయకులు అనుకోవచ్చు తప్ప సొంత బలం ఉంటేనో, వ్యాపారంగా బలం ఉంటేనో, రాజకీయంగా బలం ఉంటేనో, వర్గంలో బలం ఉంటేనో బలమైన నాయకులు కాదు. అదేవిధంగా మీరు అంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పుంగనూరు నియోజకవర్గము వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టింది. ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు అన్ని రకాలుగాను అన్ని పదవులు అనుభవించారు. ఈరోజు సాక్షాత్తు పుంగనూరు నియోజకవర్గం నుండి వాళ్ళ కుటుంబం ఇంత ఎదగడానికి అవకాశం ఇస్తే అమర్నాథ్ రెడ్డి గారు సాక్షాత్తు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నో లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయల పరిశ్రమలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. కానీ పుంగనూరు నియోజకవర్గానికి కనీసం 50 మంది 100 మందికి ఉపాధి కల్పించే ఒక్క అవకాశం కూడా రాలేదు, ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క కంపెనీ రాలేదు. ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా మా చరిత్ర చూడు, 30 సంవత్సరాల చరిత్ర చూడు, మాకు ఇన్ని రకాల పదవులు మేము అనుభవించాము, పుంగనూరు నుండి మమ్మల్ని ఇంతమందిని చూశారు అని చెప్పి చరిత్రలు చెప్పుకొని సిగ్గు లేకుండా ప్రజల ముందుకు మళ్ళీ ఓట్లు వచ్చి అడుగుతున్నారు.
ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇప్పటి వరకు పుంగనూరు నియోజకవర్గం ఎందుకు వెనకబడి ఉంది, పుంగనూరు అభివృద్ధి ఎందుకు కాలేదు అని పూర్తిగా నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఖచ్చితంగా మార్పు వస్తుంది. 2019 పుంగనూరుకి చరిత్ర అవుతుంది. మీరు ఏం చేయబోతున్నారు ఈ నియోజకవర్గానికి? ఖచ్చితంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో 2019 నుండి అభివృద్ధి మొదలవుతుంది. పుంగనూరు నియోజకవర్గంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు వస్తాయి. పుంగనూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ యువతకు చదువుకోవడానికి కాలేజీలు, ఉద్యోగం చేయడానికి పరిశ్రమలు, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో కనీసం 2 ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కావాలి. అదేవిధంగా ఇక్కడ పల్లెల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, అలాగే వెంటనే ఆర్టీసీ డిపో తెరిపించడానికి 100% నేను కృషి చేస్తాను. 2019 నుండి 2024 వరకు పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తిగా రూపురేఖలు కూడా మారతాయి. పుంగనూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం. మేము హంద్రీనివా నీటిని తెచ్చాము, ఇక తాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారమైందని తెలుగుదేశం చెప్తుంది. మరి ఏమైనా అయ్యిందంటారు? ఈరోజు హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్ళు వస్తే మాకందరికీ ఆనందమని కొన్ని వేల మంది రైతులు ఆనందపడ్డారు. కానీ నిజంగా ఇక్కడ ఏం జరుగుతోంది అంటే హంద్రీనీవా కాలువ పుంగనూరు నియోజకవర్గం మీదుగా వెళ్తోంది తప్ప పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. ఇక్కడ కాలువకి చుట్టుపక్కల ఉన్న చెరువులకు కూడా కనెక్టివిటీ లేదు. ఇక్కడ కాలువకి దగ్గరలో ఉన్న చెరువులకు కూడా నీళ్లు అందడం లేదు. నేరుగా తీసుకెళ్లి పలమనేరు మీదుగా కుప్పానికి తీసుకెళ్లడానికి మాత్రమే హంద్రీనీవా కాలువను తీసుకొచ్చారు తప్ప ఇక్కడ రైతులకు ఏమాత్రం ఉపయోగపడంగా లేదు, ఉన్న 1-2 చెరువులకు తప్ప. అదేవిధంగా ఈరోజు పుంగనూరు మండలం నుండి ఇక్కడ కాటిపేరు దగ్గర ఉన్న ప్రాజెక్టు హైట్ పెంచి అక్కడ కాటిపేరు చెరువుకి, ఇంకొకటి చెదల చెరువుకి నీళ్లు వదలగలిగితే చౌడేపల్లి, సోమల మండలాల్లో ఉన్న అన్ని చెరువులకి నీళ్లు అందడానికి అవకాశం ఉంది. కానీ దాని పరంగా ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఏ నాయకుడు దీని గురించి కనీసం ఆలోచించలేదు. సో పుంగనూరు నియోజకవర్గం మీదుగా హంద్రీనీవా కాలువ వెళ్తున్న చాలామంది రైతులకి అది ఉపయోగకరంగా లేదు. దీనిపైన ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కృషి చేసింటే ఖచ్చితంగా హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే నీళ్లు నియోజకవర్గంలో అన్ని మండలాలకే అందే అవకాశం ఉండిండేది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాకు అవకాశం వస్తే దీనిపైన ఖచ్చితంగా పోరాడతాను, సాధిస్తాను. మీరు ఇంకా ఏం చేయాలనుకుంటారు నియోజకవర్గంలో? ముఖ్యంగా ఇక్కడున్న సమస్యలు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు. రోడ్ల సమస్య ఉంది, రవాణాకు సంబంధించిన సమస్యలు ఉంది. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి చెయ్యకపోవడంతో పాటు జరిగే అభివృద్ధిని కూడా అడ్డుకున్న సందర్భాలు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. దానికి ముఖ్యమైన ఉదాహరణ ఆర్టీసీ డిపో పుంగనూరులో 5 సంవత్సరాలకు ముందే ప్రారంభం కావాల్సింది. కేవలం ఇక్కడ రాజకీయ కారణాలతోటి వచ్చిన ఆర్టీసీ డిపోని అడ్డుకున్నారు. వెంటనే ఆర్టీసీ డిపో ఓపెన్ అవుతుంది. గ్రామీణ ప్రాంతాలకు కావాల్సిన రోడ్డు సౌకర్యం, రవాణా సౌకర్యం వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మంచినీటి సౌకర్యం తీరుతుంది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో కొన్ని వేల కుటుంబాలు చింతపండు వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. ఈ చింతపండు వ్యాపారస్తులకు సంబంధించి ప్రభుత్వం నుండి కానివ్వండి, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎటువంటి సపోర్ట్ చేయడం లేదు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయడంలో కానివ్వండి, లేదా వాళ్ళకి కావాల్సిన రవాణా సౌకర్యం కల్పించడంలో కానివ్వండి పూర్తిగా విఫలమయ్యారు. వీళ్ళకి పూర్తిగా నేను సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో ఎంతోమంది రైతులు టమోటా పంట మీద ఆధారపడ్డవారు. టమోటా పంట ఈరోజు ఇక్కడ కనీసం ఒక్క పల్ప్ ఇండస్ట్రీ కూడా లేదు. టమోటా బేస్డ్ కానివ్వండి, చింతపండు బేస్డ్ కానివ్వండి, ఈ విధంగా టమోటాకి చింతపండు బేస్డ్ పల్ప్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు రైతులకు గిట్టుబాటు దొరుకుతుంది, రవాణా ఖర్చులు తగ్గుతాయి. దానివల్ల రైతులకు పెట్టుబడి లాస్ లేకుండా కనీస మద్దతు ధర దొరకడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో తీసుకుంటే ఈరోజు ఎంతోమంది రైతులు, కొన్ని వేల రైతులు పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డారు. కానీ ఈరోజు గత 15-20 సంవత్సరాల నుండి తీసుకున్న చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో పలమనేరు, మదనపల్లి అన్ని రకాలుగా పాడి పరిశ్రమ చాలా రకాల అభివృద్ధి చెందుతోంది. చాలా డైరీలు వస్తున్నాయి. కానీ పుంగనూరు నియోజకవర్గానికి మాత్రం డైరీలు రావడం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు డైరీలు ఇక్కడ రావడం? ఇక్కడ నాయకులు సపోర్ట్ చేయడం లేదు. ఇక్కడ వాళ్ళ సొంత ఉన్నాయి కదా డైరీలు, నాయకులకే డైరీలు ఉన్నాయి. అదే ప్రాబ్లం. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా కొత్త డైరీలు రావడం ద్వారా రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది. రవాణా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. ఇప్పుడు పుంగనూరు ప్రాంతంలో ఉన్న రైతులు పక్క పలమనేరు కానివ్వండి, మదనపల్లి కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న రైతులతో పోల్చుకుంటే లీటర్కి 4 నుండి 5 రూపాయలు నష్టపోతున్నారు. దీనికి కారణం ఇక్కడ కొత్త డైరీలు లేకపోవడం. కొత్త డైరీలు వస్తాయి, రైతులందరికీ కూడా ఖచ్చితంగా మేలు చేకూరుతుంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఈరోజు ఒక్క టెక్నికల్ కాలేజ్ కానివ్వండి, కనీసము ఇక్కడ ఉన్న ఒకే ఒక డిగ్రీ కాలేజీలో కూడా సైన్స్ సబ్జెక్ట్ లేదు.
ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో కేవలం పుంగనూరు నియోజకవర్గంలో మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కొత్త కాలేజీలు వస్తాయి. అదేవిధంగా హాస్పిటల్స్ తీసుకుంటే ఇక్కడ వెంటనే పుంగనూరులో ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్, సదుములో ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ చేయాలనేది నాదేమో ఖచ్చితంగా అది జరుగుతుంది. అదేవిధంగా పుంగనూరు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది 100% జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి, ఇక్కడ కావాల్సిన రీసోర్సెస్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. ఇటు పక్క తీసుకుంటే తమిళనాడు, ఇటు పక్క తీసుకుంటే కర్ణాటక, అన్ని రకాలుగాను ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ లేనప్పుడు ఇండస్ట్రియల్స్ ముందుకు రావడం లేదు. ఈ రకంగా ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పరంగా కూడా పొంగనూరు అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని నేను తెలియజేస్తున్నాను. మీ మీద ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు నాయకులు మిమ్మల్ని ఒకరినొకరు ఓడించుకోవడానికి ఇద్దరిలో ఒకరు మిమ్మల్ని ఇక్కడ ప్రత్యర్థిగా పెట్టారు, అందులో ఓట్లు చీల్చడం కోసమే మీరు రంగంలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? నన్ను ఎవరో నిలబడే అంత నేను అమాయకుడిని కాదు. నన్ను ఆ విధంగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోగలిగే అంత స్థాయి ఎవరికి లేదు. నేను అంత తక్కువన్నీ కాదు. నేను ఈరోజు కేవలము ప్రజల సమస్యలు చూసి, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చూసి నేను వచ్చాను తప్ప నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. నేను వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకోవడానికి అంతకన్నా రాలేదు. నేను పదవుల కోసం కూడా రాలేదు. కానీ వ్యక్తిగతంగా ఇవన్నీ సమస్యలు తీర్చలేని సమస్యలు కాబట్టి, ప్రజాప్రతినిధిగా ఉంటేనే ఈ సమస్యలు తీరుతాయి కాబట్టి నేను ఈరోజు ముందుకు వచ్చాను తప్ప నేను కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకోవడానికి రాలేదు. ఎవరో నన్ను తీసుకొస్తే నిలబెట్టే అంత నేను అంత ఇంకో రకంగానూ కాదు. అంటే మీరు గతంలో చెప్పారు, నేను ఒక పార్టీ పెట్టదలుచుకుంటాను, బడుగు బలహీన సామాజిక వర్గాలందరినీ కలుపుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. మరి ఉన్నట్టుండి మీరు జనసేన అభ్యర్థికి ఎలా ప్రకటించబడ్డారు? మీరు చెప్పింది నిజమే. మేము ఇప్పుడున్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా రావాలనుకున్నాము. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాము. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు ఎలక్షన్ కమిషన్ నుండి మేము అనుకున్న సమయంలో మాకు పార్టీకి సంబంధించిన ప్రొసీజర్ కంప్లీట్ అవ్వలేదు. దానివల్ల మేము వెంటనే మా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాము. దానివల్ల ఇబ్బంది అవుతుందని. కానీ పుంగనూరు నియోజకవర్గాన్ని ఈరోజు ఇలాగే వదిలేస్తే, 2024 వరకు వదిలేస్తే చాలా ఇంకా ఘోరంగా తయారవుతుంది. మళ్ళీ ఆ జరిగే నష్టాన్ని పూడ్చుకోలేము అనే ఉద్దేశంతో నేను రాజకీయంగా ముందుకెళ్లాలనే నిర్ణయించుకున్నాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్న పార్టీలు, ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు పూర్తిగా కేవలం రాజకీయాల కోసము, పార్టీల కోసము, పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, కాంట్రాక్టర్ల కోసము గవర్నమెంట్ పథకాలు తీసుకొస్తున్నారు. ఆ విధంగా పర్సంటేజ్ల కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు. కనీసం ప్రజల్ని ఈరోజు ప్రజలుగా కాకుండా ఓటర్లుగా చూసే పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఏవో తాయిలాలు ఇవ్వడము, ఫ్రీ హామీలు ఇవ్వడము చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మేము పదవులు అనుభవించవచ్చు, కాంట్రాక్టులు అనుభవించవచ్చు, పర్సంటేజ్లు అనుభవించవచ్చు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. దీనికి విరుద్ధంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన సినీ జీవితాన్ని, తనకున్న కెరీర్ని పూర్తిగా పక్కన పెట్టి ప్రజల సమస్యలు తీర్చడం కోసం, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడం కోసం జనసేన పార్టీని స్థాపించి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఆయన ఏ సిద్ధాంతాలతో అయితే వచ్చాడో, మార్పు కోసం వచ్చాడు, డెవలప్మెంట్ కోసం వచ్చాడు, ఇప్పుడున్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చాడు, అదే సిద్ధాంతాలతో నేను ఈరోజు పుంగనూరులో రాజకీయంగా ముందుకు వచ్చి పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలి, ఇక్కడ రాజకీయాలు వద్దు, ఇక్కడ వేరే రకంగా ఉన్న ఇవన్నీ డెవలప్మెంట్, ఆగిపోయిన డెవలప్మెంట్ ముందుకు రావాలి, పుంగనూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా జరగాలి, కావాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను. కాబట్టి ఇద్దరు ఉద్దేశాలు ఒకటే అయినప్పుడు విడివిడిగా పోటీ చేసి అపోనెంట్కి బలం ఇచ్చే బదులు మనం కలిసి పోటీ చేయాలని వాళ్ళ నుండి నాకు ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ నాకు మంచిది అనిపించింది. కలిసి పనిచేయడం ద్వారా పుంగనూరు అల్టిమేట్గా పుంగనూరు అభివృద్ధి అనేదే నాకు మెయిన్ కాన్సెప్ట్ తప్ప నాకు పార్టీలు కాదు, ఇంకోటి కాదు. సామాన్యుడిగా తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తన ఆలోచనలు, అదేవిధంగా జనసేన ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో తాను జనసేనతో కలిసి పోటీ చేస్తున్నానని, పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న 2 బలమైన రాజకీయ కుటుంబాలను తాను ఎదుర్కోగలడని, అందుకు తగ్గ సామర్థ్యం తనకు ఉందని, అంతేకాకుండా బలహీన వర్గాలతో పాటు ప్రజలు, ముఖ్యంగా పుంగనూరు ప్రజలు ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలే తన వెన్నంటి ఉండారని, వారి సహకారంతో తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తానని అంటున్నాడు రామచంద్ర యాదవ్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ, పుంగనూరు నుంచి.